నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. స్త్రీధనం ఆస్తులు అంటే ఏంటి? స్త్రీధనం ఆస్తులపైన ఎవరికి హక్కులు ఉంటాయి? సో మిత్రులారా, స్త్రీధనం ఆస్తులు అనంటే ఒక మహిళకు, ఒక స్త్రీకి ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి సంక్రమించిన, ఆమె వివాహం కంటే ముందు కష్టార్జితంతో సంపాదించుకున్న, లేదా వివాహం తర్వాత ఆమె కష్టార్జితంతో సంపాదించుకున్న, లేదా ఆమె వివాహం నాడు ఎవరైనా బంధువులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఎవరైనా సరే ఆమెకు ఒక ఆస్తిని ఇచ్చిన, అవన్నీ ఆమె యొక్క సొంత ఆస్తులుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా స్త్రీధనం ఆస్తి అని అంటే తల్లిదండ్రుల వద్ద నుంచి ఆ మహిళకు వచ్చినటువంటి ఆస్తి. ఈ స్త్రీధనం ఆస్తులపైన ఎవరికైనా ఇతర వ్యక్తులకు హక్కులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఎవరికి హక్కులు సంక్రమించబడవు. ఏ మహిళకైతే ఆస్తి వేరే వ్యక్తుల నుంచి సంక్రమించిందో ఆమెకు మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి. ఆమె ఎవరికైనా అమ్ముకోవచ్చు, అంటే సేల్ డీడ్ చేయవచ్చు, గిఫ్ట్ డీడ్ బహుమతిగా ఇవ్వవచ్చు, మార్టిగేజ్ పెట్టుకోవచ్చు, జీపీఏ చేసుకోవచ్చు, అగ్రిమెంట్ చేయవచ్చు, ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే హక్కు ఆవిడకు ఉంటుంది. సో ఆ మహిళకు ఆమె యొక్క స్త్రీధనం ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో వివరించడం జరిగింది. సో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.